శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. క్లాసికల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకోవటంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక తన సినిమా స్టైల్ మార్చుకొని ఇప్పుడు ధనుష్, నాగార్జునతో కలిసి కుబేరా అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే యుఎస్ఏలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలైతే వేశారు. మరి ఆ షోలను బట్టి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సినిమా కథ విషయానికి వస్తే బిజినెస్ మ్యాన్ అయిన నాగార్జున విపరీతంగా డబ్బులను సంపాదించి తన డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక బిచ్చగడైన ధనుష్కు తీసుకొచ్చి తన అకౌంట్లోకి డబ్బులు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి అతనితో పాటే ఉంచుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే ధనుష్ అనుకోకుండా మిస్ అవుతాడు. ఇక ఈ ప్రాసెస్లో నాగార్జున ఏం చేశాడు, తనను తాను మార్చుకున్నాడా లేదంటే డబ్బే సర్వస్వంగా బతికాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని చూసిన యుఎస్ఏ ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే ఈ సినిమా ఆశించినంత గొప్పగా ఏమీ లేదని, కొన్ని రెగ్యులర్ సినిమాలను చూసినట్టుగానే ఉందని చెబుతున్నారు. నాగార్జున పాత్రను మలిచిన తీరు ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ని చూసినట్టుగానే అనిపిస్తుందని చెబుతున్నారు. ఇక ఆయన చేసిన స్కామ్స్ విషయంలో కూడా అవి ఇతర సినిమాల్లో మనం రెగ్యులర్గా చూసిన అంశాలే అంటూ చెబుతుండటం విశేషం. ధనుష్ క్యారెక్టర్లో దర్శకుడు కొంతవరకు వేరియేషన్ని చూపించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడక్కడ బిచ్చగాడు సినిమా గుర్తొస్తుంది అంటూ ఈ మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతూ ఉండటం విశేషం. ధనుష్ లాంటి మంచి నటుడు ఈ సినిమాకి దొరకటం మంచి విషయమే, కానీ దర్శకుడు మాత్రం అతన్ని సరిగ్గా వాడుకోలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సినిమాను స్టార్ట్ చేసిన ఫ్లాట్ పాయింట్ బాగుంది. మొదటి నుంచి మూవీని చాలా ఎంగేజింగ్గా నడిపించే ప్రయత్నం చేసిన శేఖర్ కమ్ముల మధ్యలోకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా సైడ్ ట్రాక్కి వెళ్ళిపోయినట్టుగా యుఎస్ఏ ప్రేక్షకులైతే చెబుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే శేఖర్ కమ్ముల గత చిత్రమైన లవ్ స్టోరీ క్లైమాక్స్ విషయంలో ఆయన చాలా వరకు రాంగ్ స్టెప్ వేశారంటూ చాలా వార్తలైతే వచ్చాయి. మరి ఈ సినిమా విషయంలో కూడా అలాంటి వార్తలే వస్తూ ఉండటం అభిమానులను కొంతవరకు కలవరపెడుతోంది. ఇక దర్శకుడు రాసుకున్న ప్రతి పాత్రకి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయా పాత్రలను మధ్యలోనే ఎండ్ చేశారని, అందుకే అది ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో కనెక్ట్ అవటం లేదని యుఎస్ఏ ప్రేక్షకుల నుంచి వార్తలైతే వస్తున్నాయి. మరి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ పిచ్చగాడి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించాడని చెబుతున్నారు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ధనుష్ చాలా బాగా నటించి మెప్పించాడని చెబుతున్నారు. ఇక నాగార్జున సైతం బిజినెస్ మ్యాన్ పాత్రలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారట. రష్మిక మందన కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించినట్టుగా చెబుతున్నారు. మరి టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి అందించిన మ్యూజిక్ చాలా వరకు ప్లస్ అయింది. ఈ సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులకు నచ్చిందని చెబుతున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగున్నట్టుగా చెబుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా కంటెంట్కి తగ్గట్టుగా బాగా సెట్ అయిందని చెబుతూ ఉండటం విశేషం. మొత్తానికైతే ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ధనుష్ యాక్టింగ్, మ్యూజిక్. మైనస్ పాయింట్స్ కథ, స్లో నరేషన్.